హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఈ వీడియోలో వచ్చి తమిళ నుంచి ఎవరైతే డూడి హీరో ఉన్నాడు కదా, ప్రతిజ్ఞ రంగనాథన్ అయితే వచ్చాడు కదా మన హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఎవరైతే మన రిపోర్టర్లు అడిగారు కదా, నువ్వు హీరో మెటీరియల్ అని అడిగారు కదా, ఆ విషయం గురించి ఈ వీడియో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసాలి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అసలు వచ్చేసి చాలామంది వచ్చేసి ఏం చేస్తున్నారంటే, ఎవరైతే కిరణ్ అబ్బవరం ఉన్నారు కదా, అన్న ఉన్నాడు కిరణ్ అబ్బవరం, కే ర్యాంప్ మూవీ హీరో ఎవరైతే ఉన్నారు కదా ఆ అన్న, అలాగనే ప్రదీప్ నంగరాజన్ కాంట్రవర్సీని చాలామంది అయితే పెడతా ఉన్నారన్నమాట. ఈ విషయంలో మొత్తం అసలు కిరణ్ అబ్బవరం అన్నకి సంబంధమే లేదనమాట. కాబట్టి చాలామంది వచ్చేసి ఏదో ప్రదీప్ నంగరాజన్ అలాగనే కే ర్యాంప్ మూవీ ఎవరైతే హీరో ఉన్నారు కదా కిరణ్ అబ్బవరం అన్న, ఆ అన్న మధ్య ఇద్దరి మీద కాంట్రవర్సీ లాగా చాలామంది అయితే వీడియోలో పెడతా ఉన్నారన్నమాట. అసలు దీంట్లో అయితే కిరణ్ అబ్బవరం అన్న సంబంధమే లేదన్నమాట అన్నకైతే. అసలు ఈ కాంట్రవర్సీ ఎలా మొదలైందంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో డూడ్ మూవీ హీరో అలాగనే వాళ్ళ మూవీ టీం వచ్చేసి హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. అక్కడ వచ్చేసి ఒక లేడీ రిపోర్టర్ వచ్చేసి ఏమన్నదంటే, మీరు హీరో మెటీరియల్ కాదు, అలాగనే మీకు 2 మూవీస్కే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది, ఇది లక్ అనుకోవచ్చా అని అడిగిందనమాట. అప్పుడు వచ్చేసి పక్కనే ఉన్న శరత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి మైక్ తీసుకుని మాట్లాడడం జరిగిందనమాట. ఎవరైతే శరత్ కుమార్ గారు ఉన్నారు కదా పక్కనే కూర్చొని ఉన్నాడు అనమాట. ఆయన వచ్చేసి ఏమన్నాడంటే, ఎవరు హీరో కాదు, ఇక్కడ ఉండాలి ప్రతి ఒక్కరు హీరో అన్నట్టు మాట్లాడారనమాట. అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా హీరో ఉంటాడు అని చెప్పడం జరిగిందనమాట. కానీ మన ప్రదీప్ నంగరాజన్ ఎవరైతే ఉన్నారో తర్వాత ఇంటర్వ్యూలో అయితే ఒక మాట చెప్పాడు అనమాట. ఇటువంటి అంటే నేను హీరో మెటీరియల్ కాదని చాలామంది అంటున్నారు. ఇది నేను ఇప్పటి నుంచి కాదనమాట, నా చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. చాలా అన్నారనమాట నా మీద, నా స్కిన్ మీద కానీ చాలా నెగిటివ్లు అయితే నా మీద వచ్చాయి. అన్నీ నేను చూస్తూనే వచ్చాను అనమాట. ఇప్పుడు జరిగింది నాకేం పెద్ద విషయం కాదన్నట్టుగా ప్రదీప్ నంగరాజన్ మాట్లాడడం జరిగిందనమాట. మళ్ళీ ఈ విషయాన్ని వచ్చేసి ఎవరైతే కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు కదా, కే ర్యాంప్ మూవీ హీరో అనమాట, ఎన్న వచ్చేసి ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ లేడీ రిపోర్ట్ ఎవరైతే అడిగారు కదా క్వశ్చన్ ప్రదీప్ గారిని, వాళ్ళు వచ్చి అడిగారు అనమాట. నేను ఆ రోజు వచ్చేసి ఆ ఉద్దేశంతో హీరోని అనలేదు, నేను అడిగింది ఏదో ఉద్దేశం అని అడిగానని చెప్పాడు అనమాట. దానికి కిరణ్ అబ్బవరం అన్న వచ్చేసి, మీరు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అడగడం కరెక్ట్ కాదు, అడిగితే మమ్మల్ని అడగండి, ఎందుకంటే మీరు మేము ఒకటి మనం అనుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళని వచ్చినప్పుడు అన్నం తప్పమ్మ అన్నట్టుగా మన కిరణ్ అబ్బవరం గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట. అసలు ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది అనమాట. ఎందుకంటే రీసెంట్గా వచ్చేసి హనుమాన్ మూవీ ఏదైతే ఉందో హీరో ఉన్నారు కదా తేజ సజ్జా గారు, ఆయన కూడా అప్పుడు వచ్చేసి మహేష్ బాబు గారి పోటీగా ఒక మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు ఇలా చాలామంది రిపోర్టర్ ఎలా అని అడిగారు అనమాట. పెద్ద మూవీ వస్తుంది కదా, మీ మూవీ వచ్చేసి పోస్ట్పోన్ చేసుకోండి, అలాగనే మీ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, చాలామంది మాట్లాడడం జరిగిందనమాట. ఇక్కడ చాలామంది రిపోర్టర్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మాత్రం ఏం క్వశ్చన్ చేయట్లేదు అనమాట. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చి ఉంటారు కదా వాళ్ళు మాత్రమే ఇలా అడగడం జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని హనుమాన్ మూవీ హీరో ఉన్నారు కదా తేజ సజ్జా గారు కూడా ఒక ఈవెంట్లో చెప్పడం జరిగింది రిపోర్టర్లకి. మీరు నన్ను అడుగుతున్నారు కానీ అదే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోని మీరు అలా అడగాలని చాలామంది అడుగుతున్నారు అనమాట. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ కాంట్రవర్సీ తర్వాత మీకు ఈ వీడియోలో ఏమవుతుంది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.